సీతాదేవి శాపం వల్ల ఈ నలుగురు ఇప్పటికీ శాపం అనుభవిస్తూనే ఉన్నారు. మీకు తెలుసా, దశరథ మహారాజు చనిపోయినప్పుడు రామలక్ష్మణులు చాలా బాధపడ్డారు. ఇద్దరు కూడా పిండ ప్రదానం చేయడానికి ఆ కావాల్సిన వస్తువుల కోసం అడవికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఆ వస్తువులు దొరకటం కోసం చాలా వెతుకుతూ టైం చాలా అవుతుంది. ఇంకా తిరిగి రాకపోవడంతో ఈ సీతాదేవి లేట్ అవుతుంది, మామగారికి ఆత్మశాంతి కలగదని చెప్పేసి సీతాదేవి పిండదానం చేస్తుంది. అప్పుడు ఆ పిండదానం చేసేటప్పుడు ఆవుని, కాకిని, పాల్గొనదిని, బ్రాహ్మణ్ణి సాక్ష్యంగా ఉంచి తను పిండదానం చేస్తుంది. తర్వాత రామలక్ష్మణులు తిరిగి వస్తారు. స్వామి, నేనే పిండదానం చేశాను, కావాలంటే ఈ నలుగురిని అడగండి అని చెప్పేసి ఆవుని, అలాగే కాకిని, బ్రాహ్మణుని, పాల్గొనదిని నలుగురిని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మేమేమీ చూడలేదు, మాకేమీ తెలీదు అని అంటారు. అప్పుడు సీతాదేవికి చాలా కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇలా శాపం ఇస్తుంది. బ్రాహ్మణుని నీకెప్పుడు తృప్తి అనేది ఉండదని శాపిస్తుంది. అలాగే ఆవుని నువ్వెప్పుడు అడుక్కు తింటావు అని చెప్తుంది. అలాగే కాకిని నువ్వు ఏకాంతంగా ఎప్పుడు భోజనం చేయలేవు అని చెప్తుంది. అలాగే పాల్గొనదిని నువ్వు చుక్క నీరు లేకుండా ఎప్పటికీ ఎండిపోయే ఉంటావు అని చెప్తుంది. ఈ శాపాలని ఆ నాలుగిటిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇందులో తప్పు ఎవరిదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.